ప్రభువు మీతో ఉండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. మొదటి అధ్యాయము 40వ వచనము నుంచి 45వ వచనము వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడాను. యేసు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయాను. యేసు అప్పుడు, నీవీ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనము అని వానిని పంపివేశాను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగాను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళాను. కానీ నలుదశల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండెరే. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు పవిత్ర బాల్య సభ దినాన్ని కొనియాడేటువంటి నేపథ్యములో బాల్యం యొక్క ఆవశ్యకతను, దాని పవిత్రతను గురించి ధ్యానము చేయడానికి ముందు మానవ స్థితిగతులు ఏమిటి, దానిని ఏ విధముగా మార్చుకోవాలి, ఏ విధముగా మన పూర్వపు స్థితిని పునరుద్ధరించుకోవాలి అనేది ధ్యానము చేద్దాం. గత కొన్ని వారాలుగా మనము ఆత్మాభిషేకాన్ని పొందిన తరువాత దైవానుభూతిని పొందాలి అని, దైవానుభూతిని పొందినటువంటి మనిషి క్రీస్తు సందేశంపై తన దృష్టిని నిలుపుతాడు. తద్వారా హృదయ పరివర్తన కలుగుతుంది. హృదయ పరివర్తన కలిగినప్పుడు క్రీస్తు బోధనలైన సువార్తను విశ్వసిస్తూ ఉంటారు. తద్వారా అది తన జీవితంలో కార్యరూపము దాలుస్తుంది. దాని ఫలితంగానే మనలో ఉన్నటువంటి పాప ప్రభావపు శక్తులన్నిటినీ కూడా పారద్రోలి మనము ఉన్నటువంటి స్థితి నుంచి పైకి రావడము లేక బయటపడడము, క్రీస్తు ద్వారా దానిలో నుంచి లేవనెత్తబడము జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రభువు వివిధ వ్యాధుల నుంచి స్వస్థతనిస్తూ ఉన్నారు, సాతాను నుంచి విముక్తిని కలిగిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనము ఎప్పుడూ చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, మన పూర్వపు స్థితిని పునరుద్ధరించుకోవడం. మన పూర్వపు స్థితి ఏమిటి అంటే, మనకు సత్యోపదేశం నేర్పుతుంది. దేవుడు మనిషిని ఏ విధమైనటువంటి స్థితిలో సృష్టించాడు అంటే, పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో సృష్టించాడు. దేవుడు మనలను పరిశుద్ధులుగా సృజించినప్పుడు ఎంతో భాగ్యమునైనటువంటి స్థితిలో మనలను సృజించి తన సన్నిధిలో ఉంచుకున్నప్పుడు మనిషి
దైవాజ్ఞను ధిక్కరించి దేవుని మాటను మీరి పాపము కట్టుకుంటూ ఉన్నాడు. ఒకవైపు తన పవిత్రతను పోగొట్టుకుంటూ ఉన్నాడు, రెండో వైపు తాను ఉన్నటువంటి భాగ్యమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థితిని కూడా పోగొట్టుకొని దైవ సన్నిధిలో నుంచి బయటపడుతూ ఉన్నాడు. తండ్రి సమక్షంలో నుంచి బయటికి వెళ్ళినటువంటి దుడుకు చిన్నవాడి పరిస్థితి ఏ విధమైనటువంటి దుర్భరంగా ఉందో, ఇప్పుడు దైవ సన్నిధిలో నుంచి వచ్చేసినటువంటి మనిషి స్థితిగతులు కూడా అలాగే మారుతూ ఉన్నాయి. ఆ స్థితిగతులకు అద్దం పట్టేటువంటిది ఈ కుష్ఠు వ్యాధిగ్రస్తుని స్థితి. మనం ఇప్పుడు సువిశేషములో విన్నాము. కుష్ఠ వ్యాధిగ్రస్తుడు ప్రభువు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవంటూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. మరి ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుని స్థితి ఏ విధముగా ఉంటుంది, ఎలాంటిది అంటే, సామాజిక జీవనానికి దూరంగా ఉంటారు, సమాజంలో కలవనివ్వరు, ఇంట్లోనూ ఉండనివ్వరు. ఆ మనుషులు ఊరికి వెలుపల ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగ బంధాలకు దూరంగా ఉంటారు. తల్లి ప్రేమ దొరకదు, తండ్రి ప్రేమ దొరకదు, భర్త ప్రేమ దొరకదు, భార్య ప్రేమ దొరకదు, బిడ్డల ప్రేమ దొరకదు, చివరకు స్నేహితుల ప్రేమ కూడా దొరకదు. అన్ని అనుబంధాలకు దూరంగా వాళ్ళు ఊరి వెలుపల నివసిస్తూ ఉంటారు. వారి ముఖాల్లో సంతోషానందాలు ఏమాత్రమూ ఉండవు, వాటికి దూరంగానే జీవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకంటూ మిగిలినటువంటిది ఏమీ ఉండదు, తమదంటూ ఏది కూడా వాళ్లకు మిగలదు. ఇలాంటి దుర్భర స్థితిని అనుసరించి జీవించేటువంటి వాళ్లకు ఎవరి దగ్గరకు వీళ్ళు వెళ్ళకూడదు, చివరకు ఎవరిని తమ వద్దకు కూడా రానియకూడదు. అది కూడా మళ్ళీ వీళ్ళ బాధ్యతగానే ఉంటూ ఉంది. అందుకే వాళ్లకు గంట కొడతారు. ఆ గంట మోగినప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు వస్తున్నాడు అని దూరంగా తప్పుకోవాలి, దగ్గరకు రానియకూడదు. ఒకవేళ అది మోగకపోతే ఎవరైనా తమ వైపు వస్తూ ఉంటే వీళ్ళే ఆ గంటను మోగించేటువంటి హీన పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి ఆనాటి కుష్ఠు వ్యాధిగ్రస్తులది. అంతా అంధకారమే, అంతా చీకటి బ్రతుకు. అది నాటి వారి పరిస్థితి అయితే, ఈరోజు ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే మన పరిస్థితి అంతకంటే మెరుగైనటువంటిది ఏమీ కాదు. వాళ్ళ కుష్ఠవ్యాధి శరీరాల మీద కనిపిస్తూ ఉంటే, మన కుష్ఠవ్యాధి మన మనస్సుల మీద, మన హృదయాల మీద, మన భావాల మీద ఉంటుంది. మనము కూడా ఖచ్చితంగా కుష్ఠ వ్యాధిగ్రస్తులమే, దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఎందుకు అంటే అందరం కలిసి ఉంటాము, కానీ సామాజిక జీవనం ఉండదు. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ప్రక్క వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు ప్రత్యేకంగా సిటీల్లో అయితే అసలు ప్రక్కన ఎవరుంటున్నారో కూడా తెలియదు. అందరం కలిసే ఉంటున్నాం, కానీ సామాజిక జీవనము అనేటువంటిది మన మధ్య ఉండదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అవి ఏనాడో గాల్లో కలిసిపోయాయి. ఎవరి మధ్య ప్రేమలు కనిపిస్తూ ఉన్నాయి? దాదాపు మనం కాగడాబెట్టి ఎతికినా కానీ 70-75% మందిలో ఇవి మనకు మత్సుకైనా కనిపించవు. యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డాము. బిడ్డలకు ప్రేమ పంచలేకపోతున్నాము, ఆప్యాయత పంచలేకపోతున్నారు, అనురాగాన్ని పంచలేకపోతున్నారు. భర్త భార్యకు, భార్య భర్తకు, చివరకు స్నేహితులకు కూడా. ఎక్కడ చూసినా యాంత్రిక జీవనం తప్పితే ప్రేమానురాగాలకు, అనుబంధాలకు చోటు ఎక్కడో ఓ చోట మచ్చు తెనకలా కనిపిస్తుంది తప్ప అన్ని చోట్ల మనకు కనిపించదు. అదో దుర్భరమైనటువంటి జీవితానికి మనము వెళుతూ ఉన్నాము. అందరూ ఉన్నారు, కానీ మనకంటూ ఎవరూ ఉండరు. అందరూ మనవాళ్లే, కానీ ఎవరూ మనవాళ్ళు కాదు. అలాంటి జీవన స్థితిలోనికి, దుర్భరమైన పరిస్థితులలోనికి ఈనాటి సమాజం ప్రవేశిస్తూ ఉంటుంది.
తన వాళ్ళు పరాయి వాళ్ళు ఏమీ లేదు. అవసరమైతే తల్లిదండ్రులను హతమార్చే దీనస్థితికి, హీనమైనటువంటి స్థితికి, అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను హతమార్చేటువంటి హీనమైనటువంటి స్థితికి ఈరోజు మానవ జాతి దిగజారుతూ ఉంటుంది. దానికి తోడు ఈ మధ్య ఓ మనిషితో మాట్లాడుతూ ఉంటే, స్వామి ఇవన్నీ కూడా ఈ మీడియా ఫలితాలండి అని. ఏమిటండి అంటే, వచ్చే సీరియళ్లలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కుట్రలు కుతంత్రాలు పన్నడం, చంపివేయడం జరుగుతుందండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఓకే, ఎవరో బుద్ధి లేని వాళ్ళు చూపించారు అనుకోండి, బుద్ధి ఉన్నటువంటి మీరేం చేస్తున్నారు? అది తప్పు అని తెలిసినప్పుడు దాన్నే ఎందుకు అనుసరిస్తూ ఉన్నారు? ఎందుకు నిరోధించలేకపోతూ ఉన్నారు? అంటే మనము కూడా కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఉన్నాము. మన మనస్సులో, మన హృదయాలు కుష్ఠ వ్యాధిలో కలిసిపోతూ ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నప్పటికీ, సకల సౌకర్యాలతో ఆధునిక జీవనాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ నిజం చెప్పుకోవాలి అంటే మనమే అంధకారములో ఉన్నాము. అంతా అయోమయమే. అందరూ ఉండి లేనట్లుగా జీవించేటువంటి మనము అన్నీ ఉన్నాయి అనుకుంటూ చివరికి ఏది మిగలకుండా పోయేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలలో ఏర్పడుతూ ఉన్నప్పుడు అంతకంటే అంధకారం ఇంకేం కావాలి? అంతకంటే దయనీయమైనటువంటి స్థితి మరొకటి ఉంటుందా? మరి ఈరోజు అలాంటి స్థితిలో నుంచి బయటపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి దానికి మార్గం ఏమిటి? అంధకారములో నుంచి వెలుగులోనికి రావడానికి మనకు ఉండేటువంటి తాళము చెవి ఏమిటి? సువిశేషములోని కుష్ఠ వ్యాధిగ్రస్తుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ తాళం చెవి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు. చాలా ముఖ్యమైనటువంటి మాట. నీకు ఇష్టమైతే. అవును, నీకు ఇష్టమైతే ప్రేమ చూపించగలవు. నీకు ఇష్టమైతే అనురాగాన్ని పంచగలవు. నీకు ఇష్టమైతే సాటి మనిషికి సాయపడగలవు. నీకు ఇష్టమైతే సాటి మనిషిని ఆదరించగలవు. నీకు ఇష్టమైతే ఇతరులతో కలవగలవు, ఇతరులను నీతో కలవనీయగలవు. నీకు ఇష్టమైతే అనుబంధాలను పెంచుకుంటావు. నీకు ఇష్టమైతే ప్రేమానురాగాలతో జీవిస్తావు. కాబట్టి నీకు ఇష్టం కావాలి, నీకు ఇష్టం కావాలి. అందుకే ఆ వ్యాధిగ్రస్తుడు ఆ మాట వాడుతూ ఉన్నాడు. ప్రభువుకు శక్తి ఉంది అని తెలుసు. ప్రభువు నన్ను స్వస్థపరచండి అని చెప్పి అనేక మంది అడుగుతూ ఉన్నారు. కానీ నేను అలా అడగడం లేదు. సామాజిక జీవితానికి దూరంగా ఉన్నటువంటి మనిషి మళ్ళీ సమాజంలో కలవాలి అనేటువంటి తపన, అన్ని అనుబంధాలకు దూరముగా ఉండి నరకాన్ని చవిచూచినటువంటి ఆ మనిషి మళ్ళీ తిరిగి అన్ని అనుబంధాలతో జీవించాలి అనేటువంటి తపన. ఆ తపన ఎప్పుడు వస్తుంది? నీకు ఇష్టమైతేనే. అది మనకు ఇష్టం కావాలి, ప్రతి మనిషికి ఇష్టం కావాలి. సాటి మనిషిని ఆదరించడానికి ఇష్టం కావాలి. సాటి మనిషితో కలిసిపోవడానికి ఇష్టం ఉండాలి. చివరకు కుటుంబ సభ్యులతో కూడా. ఎంతమంది అయిష్టతతో జీవిస్తూ ఉన్నాము కుటుంబంలోనే. ఆ అయిష్టాన్ని తీసివేసి ఇష్టాన్ని పెంచుకోవాలి. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలో చెడు ఉంటుంది. అయినప్పటికీ కూడా మనిషి నేను ఏం చేస్తున్నాను, నాకు ఇష్టమా కాదా అనేటువంటిది. ఆ ఇష్టమే భగవంతునికి లేకపోతే దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించేవాళ్ళు కాదు. మనిషిపై ఆ ఇష్టాన్నే ప్రభువైన యేసుక్రీస్తు పెంచుకోకపోతే ఆయన శిలువ మరణాన్ని పొందేవాళ్ళు కాదు. మనము మళ్ళీ ఎక్కడున్నావు గొంగళి అంటే ఉన్న చోటిని అన్నట్లు మిగిలిపోయే ప్రమాదం ఏర్పడేది. కానీ భగవంతుడు మనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. త్యాగపూరితమైనటువంటి ఇష్టము. నేను ఏమైపోయినా పర్వాలేదు, అందరినీ కలుపుకోవాలి అనేటువంటి త్యాగ నిరతి. నా జీవితము ముక్కలైపోయినా పర్వాలేదు, కానీ నేను అందరినీ ఏకము చేయాలి అనేటువంటి ఇష్టము. ఆ ఇష్టముతోటి ఆయన తన శరీరాన్ని ముక్కలు చేసి, ఇదిగో నా శరీరము తినండి అని చెప్పి అంటూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఈరోజు కూడా ఇస్తూ ఉన్నాము. ఛద్రం చేస్తూ ఉన్నారు తన శరీరాన్ని, తన జీవితాన్ని. ఎందుకు? ఆ ఇష్టము ఉంది కాబట్టి, మనపై ఆయనకున్నటువంటి ఇష్టము.
అదే ఇష్టాన్ని ఈరోజు మనము కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇష్టము ఉంటేనే మనకు సామాజిక జీవనము సాధ్యపడుతుంది. నేను ఒక్కడనే జీవించడం కాదు, సమాజం అంతా కలిసి జీవించాలి. మరి ఈ సమాజంలో జీవించాలి అంటే అందరినీ నేను కావాలనుకోవాలి, అందరికీ ప్రేమానురాగాలు పంచగలగాలి, అందరికీ కూడా మనము అనుబంధముతో జీవించగలగాలి. కాబట్టి దానికి మనకు ఇష్టం ఉండాలి. ఒకసారి ఆ ఇష్టము అనేటువంటిది ఏర్పడితే లోపాలన్నీ ప్రక్కకు పోతూ ఉంటాయి. ఫిల్టర్ చేయబడినట్లుగా అవన్నీ కూడా వడపోతలా మారిపోతూ ఉంటాయి. ఆ ఇష్టాన్ని పెంచుకుంటే కష్టము అనేటువంటిది తొలగిపోతుంది. ఇష్టాన్ని మనిషి ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటాడో అంధకారము పటాపంచలైపోతూ ఉంటుంది. ఇష్టాన్ని మనిషి ఎప్పుడైతే పెంచుకుంటాడో అప్పుడే ప్రేమానుబంధాలు అందరి మధ్య కూడా వెల్లివిరియడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ ఇష్టము ఉంటేనే నీవు ఆనందకరమైనటువంటి కుటుంబాన్ని నిర్మించగలవు. ఆ ఇష్టము ఉంటేనే సంతోషకరమైనటువంటి సమాజాన్ని నీవు నిర్మించగలవు. అదే పూర్వపు స్థితి. దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆదాము ఏవమ్మలు ఏ రకమైనటువంటి పవిత్రమో భాగ్యమునైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే, దాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి అంటే మనకు అవసరమైనటువంటిది ఒకే ఒకటి, అది ఇష్టము. సాటి మనిషిపై ఇష్టము, మనలను సృజించినటువంటి దేవునిపై ఇష్టము. దేవునిపై ఇష్టం అంటే మనిషి మీద ఇష్టాన్ని పెంచుకోగలవు. మనిషి మీద ఇష్టం కావాలి అంటే దేవుడి మీద ఇష్టం కావాలి. ఆ ఇష్టం కోసము, దేవునిపై ఉన్న ఇష్టం కోసం ఏదైనా చేయడానికి తెగించినప్పుడు, సిద్ధపడినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మళ్ళీ ఆనందకరమైనటువంటి సమాజముగా, శాంతి సమాధానములతో కూడినటువంటి సమాజంగా మనం నిర్మించుకోవడానికి అవసరం ఏర్పడుతూ ఉంటుంది, లేక అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి దీన్ని పునర్నిర్మించుకోవాలి అంటే పునాదులు వేసుకోవాలి. ఈ పునాదులు ఎక్కడ వేస్తామో బాల్యము మీదనే వేయాలి. బాల్యము మీదనే వేయాలి. బాలుడు పెరిగి దృఢకాయుడై జ్ఞానమందు వర్ధిల్లుచుండాను. ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పబడినటువంటి మాటలు అవే. ఈ బాల్యము దృఢత్వాన్ని సంపాదించుకోవాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటుంది? ఆ బాల్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనపైనే ఆధారపడి ఉంటుంది. అది మనకు ఇష్టం అవ్వాలి. మళ్ళీ అది కూడా ఇష్టము అనేటువంటిది లేకపోతే అంతా కష్టంగానే మారుతూ ఉంటుంది. తల్లి తన బిడ్డను ఎందుకు పసితనము నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది? ఇష్టము ఉంది కాబట్టి. ఎన్ని తొంటరి పనులు చేసినప్పటికీ అన్నిటినీ కూడా సహించేటువంటి ఆ సహనము తల్లికి ఎందుకు వస్తుంది? ఇష్టము ఉంది కాబట్టి. ఆ ఇష్టాన్ని పోనీయకుండా కాపాడుకోవాలి మొట్టమొదటిగా. అది కాపాడుకుంటే ఈ బాల్యాన్ని సంరక్షించడము అనేటువంటిది తేలికవుతూ ఉంటుంది. బాల్యము పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రతను కాపాడినట్లయితే మానవ జీవనానికి మనము పునాదులు వేసినటువంటి వాళ్ళం అవుతాము. మానవ జీవితాన్ని పునరుద్ధరించినటువంటి వాళ్ళము మనము అవుతూ ఉంటాము. ఎందుకంటే అంతా కూడా బాల్యము మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు బాల్యములో పిల్లలు ఏ విధముగా ఉంటారో రేపటి రోజున వాళ్ళు సమాజాన్ని అలాగే నిర్మిస్తారు అనేది మర్చిపోకూడదు. అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, నేటి బాలలే రేపటి మన ఆశాదీపాలు. నేటి బాలలే ప్రపంచ భవిష్యత్తుకు పునాదిరాళ్ళు. నేటి బాలలే రేపటి సంఘపు బలము. ఇవి మనము వంట పట్టించుకుంటే చాలు, జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. ఈ పవిత్ర బాల్యాన్ని సంరక్షించడానికి, లేక బాల్యం యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళము కూడా నడుము కట్టుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ పవిత్ర బాల్య సభ ఈరోజు ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెంది ఉంది. దాని పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా మనము తెలుసుకోవడము అవసరము.
ఇది మొట్టమొదట 1843వ సంవత్సరంలో ప్యారిస్ నగరంలో ప్రారంభమవుతూ ఉంటుంది. అక్కడ బిషప్ చార్లెస్ గారు అనేటువంటి ఆయన దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయనను కదిలించినటువంటి సంఘటనలు ఏవి అంటే, ఆ రోజుల్లో చైనాలో ఉన్నటువంటి మిషనరీలు బిషప్ గారికి ఉత్తరాలు వ్రాశారు. ఏమని? అక్కడ ఉన్నటువంటి బాలలు పడేటువంటి దురవస్థ, సరైనటువంటి భోజనం లేక, సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి విద్య లేక, వాళ్ళ ప్రాథమిక హక్కులు కాలరా చేయటువంటి నేపథ్యంలో ఆ పిల్లల యొక్క దురవస్థను చూచి వాళ్ళు బిషప్ గారికి కళ్ళకు కట్టినట్లుగా తమ ఉత్తరాల్లో వివరించారు. అందుకు బిషప్ గారు స్పందించారు. ఏం చేయాలి అని ఆలోచించారు. మనం పునాదులు వేయాల్సింది బాల్యంలోనే. కాబట్టి ఏదో పెద్దవాళ్ళు ఏదో చేసి సాయం చేస్తే దానికి అంత పట్టు ఉండదు అని గ్రహించినటువంటి బిషప్ గారు పిల్లల చేతనే పిల్లలకు సాయం చేయించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని ఆయన తన మనసులో అనుకుంటూ ఉన్నారు. వెంటనే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ కూడా ఆయన ప్రోగు చేస్తూ ఉన్నారు. చైనాలో ఉన్నటువంటి ఆ పిల్లల దుర్భర పరిస్థితిని వివరించారు. మీ సాటి పిల్లలు, మీరు తింటున్నారు, వాళ్లకు తిండి లేదు. మీకు బట్టలు ఉన్నాయి, వాళ్లకు బట్టలు లేవు. మీరు ఉండడానికి చక్కటి ఇల్లు ఉంది, వారికి లేదు. మీకు అనారోగ్యం ఏర్పడితే చక్కటి వైద్య సదుపాయాలు ఉన్నాయి, వారికి లేదు. మీరు హాయిగా బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉన్నారు. బిషప్ గారు చెప్పినటువంటి ఈ మాటలు ఆ పసి వాళ్ళ హృదయాలను కదిలించాయి. అందుకే వాళ్ళందరూ కూడా స్పందించారు. వాళ్ళే తమ వంతు సహాయంగా తమకున్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీయే కానివ్వండి, లేకపోతే పునీత్ అంతోని వారిలాగా వాళ్ళ అమ్మా నాన్నలను పీడించే కానివ్వండి, వాళ్ళే సొమ్ములు ప్రోగు చేసి తీసుకొచ్చి బిషప్ గారికి ఇచ్చి ఆ పిల్లలను ఆదుకోవడానికి పంపించేవాళ్ళు. బట్టలే కానీ, మందులే కానీ, డబ్బులే కానీ ఆ పిల్లలకు చైనాలో ఉన్నటువంటి పిల్లలకు పంపించేవాళ్ళు. కాకపోతే దురదృష్టం ఏమిటి అంటే, ఏడాది గడిచేసరికి చార్లెస్ బిషప్ గారు చచ్చిపోయారు. ఇక అందరూ అనుకున్నారు పవిత్ర బాల్య సభ చచ్చిపోతుంది అని. పిల్లలను నడిపించేటువంటి నాయకులు లేరు కాబట్టి మళ్ళీ మొదటికి వస్తుంది కథ అని చెప్పి అందరూ కూడా ఊహించారు. ఎవరు ముందుకు వచ్చి ఈ నాయకత్వాన్ని తీసుకొని మనం దీన్ని నడిపిద్దాము, ఒక మంచి పని, దీనికి ఆసరా ఇద్దాము, ఊతమిద్దాము, వీళ్లకు తోడుగా ఉందాము అన్నటువంటి చిన్ని ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. అయినా ఒక మంచి పని ప్రారంభించినప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా వదిలివేయరు. కానీ ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఆలోచన, అయ్యో ఇప్పటి వరకు బిషప్ గారి ద్వారా సాయం చేశాము, ఇప్పుడు బిషప్ గారు లేరు, మన పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎన్ని బాధలు పడుతూ ఉన్నారు, వాళ్ళు అలా చచ్చిపోకూడదు, వాళ్ళను మనం కాపాడాలి అన్నటువంటి ఆ దృఢ సంకల్పాన్ని ఈ పిల్లలే అందరూ ప్రోగై వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని మళ్ళీ అన్నీ కూడా ప్రోగు చేసి తీసుకుని బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడున్న బిషప్ గారి దగ్గరికి, ఏమండి చార్లెస్ బిషప్ గారు అన్నప్పుడు మాకు ఈ పనులు నేర్పారు, మేము వాటిని చేస్తాం, ఇదిగో మీరు వీటిని చైనాలో ఉన్నటువంటి పిల్లలకు అందించండి అని చెబుతూ ఉన్నారు. అలా మళ్ళీ పునర్జీవాన్ని పుంజుకుంటుంది పవిత్ర బాల్య సభ. ఆ తర్వాత కొద్ది కాలానికి బిషప్ చార్లెస్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఆయన బెల్జియం వెళ్ళారు. ఆ బెల్జియం వెళ్ళినప్పుడు అక్కడ పాపు గారి దూత జియాకినో పెకే గారిని కలిశారు. వాళ్లకు వివరించారు, కాస్త పిల్లలను ప్రేరేపించండి అని. దైవానుగ్రహం వల్ల, దైవ ప్రేరణ వల్ల ఆయనే ఆ తర్వాత పాపుగారయ్యారు. 13వ సింహరాయలు పాపుగారు. ఎప్పుడైతే తాను పాపుగారయ్యారో ఈ పిల్లలు చేసేటువంటి ఈ పనిని చూచినప్పుడు దీన్ని యావత్ ప్రపంచము అనుసరించాలి, అందరికీ తెలియచేయాలి, అందరినీ ప్రేరేపించాలి అనేటువంటి ఉద్దేశము చేత అప్పుడు దాన్ని అధికారికంగా పాపుగారి సభగా మార్చేసుకున్నారు.
ఇది పాపుగారి సభ ఇప్పటికీ కూడా పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి పాపుగారి సభగా మార్చేసుకొని ఈ పవిత్ర బాల్య సభ యావత్ ప్రపంచమంతటా కూడా ఇది ప్రకటించబడాలి, ఇది పిల్లలకు ఒక ఊతమిచ్చేటువంటిదిగా ఉండాలి అని చెప్పి ఆయన ఈ రోజున మనము అనుకుంటూ ఉన్నటువంటి ఈ పవిత్ర బాల్య సభ ఆవిర్భావానికి, అది వికసించడానికి ఇలా తోడ్పడుతూ ఉన్నారు. మరి ఈ పవిత్ర బాల్య సభ లక్ష్యాలను కూడా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అదేమిటి అంటే మొట్టమొదటిది దేవుడు, దేవుని ఉనికి గురించి ఆధ్యాత్మికంగా వాళ్ళను బలోపేతం చేయాలి. మొట్టమొదటిది అనేక సార్లు చెప్పాను మీకు, దేవాలయానికి పంపాలి, సత్యోపదేశం నేర్పించాలి, ప్రార్థన చేసేటట్లు చేయాలి, బైబిల్ గ్రంథం చదివేటట్లు చేయాలి అని. మనకు అవకాశాలు ఉన్నాయి. సత్యోపదేశ క్లాసులు జరుగుతూ ఉంటాయి ప్రతి విచారణలో. మీ బిడ్డలను ఆ సత్యోపదేశ క్లాసులకు పంపేటట్లు చేయాలి. వాళ్ళు బైబిల్ పఠనం ఎడల ఆసక్తి కలిగేటట్లు చేయాలి. అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇక్కడ మీరు చేయాలి. అనేకమైనటువంటి బోర్డింగులు ఉన్నాయి మనకు. ఆ బోర్డింగులో ఉన్నటువంటి పిల్లలు చక్కటి క్రమశిక్షణతో పాటు బైబిల్ గ్రంథ పఠనము, మంచి అలవాట్లు అన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ అవకాశాలను ఆ పిల్లలకు వినియోగపడేటట్లుగా చేసుకోవాలి. అలాగే పునీతుల చరిత్రలు వాళ్ళు చదివేటట్లు చేయాలి. అనేకమైనటువంటి పుస్తకాలు పిచ్చి పిచ్చి సెల్ ఫోన్స్ ఇస్తాం, టీవీలు కొని ఇంట్లో పెడతాము. వాటి ఖరీదుల్లో ఒకటో వంతు పెట్టుకున్న పునీతుల పుస్తకాలు బోర్డన్ని దొరుకుతూ ఉంటాయి. లేదా సెల్ ఫోన్లోని ఇంటర్నెట్లో పునీతుల చరిత్రలు ఎలా తీసుకోవాలో నేర్పితే చక్కగా వాటిలో కూడా వాళ్ళు చదువుకోవచ్చు. ఆ రకంగా సెల్ ఫోన్ వినియోగపడుతూ ఉంటుంది. ఫలితంగా వాళ్ళు ఈ పునీతుల చరిత్రలు చదువుకుంటూ ఉంటారు. అలాగే దేవాలయానికి వచ్చినప్పుడు దేవాలయపు పనులు చేయడము, వత్తాసులు చేయడము, దేవాలయంలో సాయం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళలో భక్తిని పెంపొందించడానికి వినియోగపడేటువంటివి. ఇవి పవిత్ర బాల్య సభ నేర్పుతూ ఉంటుంది. అలాగే నైతిక జీవితాన్ని పవిత్ర బాల్య సభ బలోపేతం చేస్తూ ఉంటుంది. మంచి అలవాట్లు నేర్పుతుంది. వినయ విధేయతలు, తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల గౌరవ భావాలు నేర్పుతూ ఉంటుంది. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని ఈ పవిత్ర బాల్య సభ నేర్పుతూ ఉంటుంది. మనిషి మృదువుగా ఉండడము, కరపు మనస్తత్వాన్ని తీసివేసి ఆ ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కూడా మృదుత్వముతో ఉండగలిగేటట్లు, వాళ్ళలో ఉండేటువంటి ఆ కరపుతనాన్ని తీసివేసి వాళ్ళలో సౌమ్యత ఉండేటట్లు, వాళ్ళు సహనముతో పసితనము నుంచే ఉండేటట్లు వారికి నేర్పుతూ ఉంటుంది. మూడవదిగా ఇతరులతో పంచుకునేటువంటి ఉదార స్వభావాన్ని నేర్పుతూ ఉంటుంది. పిల్లలందరూ కూడా మరి తమ దగ్గర ఉన్నటువంటి కొంత దాచుకున్నటువంటిదో తల్లిదండ్రుల దగ్గర నుంచో తీసుకొచ్చి ఆనాడు ఆ పిల్లలు ఎలా చేశారు, ఇప్పుడు పవిత్ర బాల్య సభలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ సొమ్మును ప్రోగు చేసి పాపు గారికి పంపిస్తూ ఉంటారంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు ఇచ్చేటువంటి బుద్ధి రావాలి అనేటువంటిది నేర్పుతూ ఉంటుంది. చాలా గర్వకారణం అనిపిస్తుంది. అనేక చోట్ల స్కూళ్ళలో ఈ పవిత్ర బాల్య సభలో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు, వారు ఎవరైనా సరే గమనించినప్పుడు వీళ్ళు తలా కొద్దిగా వేసుకునే ఫీజులు కట్టేవాళ్ళు. పుస్తకాలు లేని వాళ్ళకి పుస్తకాలు కొనిచ్చారు మన మేత్రాశ్రమంలోనే. బట్టలు లేని వాళ్ళకి వీళ్ళే తలా కాస్త వేసుకునే బట్టలు కొనిచ్చారు. అన్ని విషయాలలో వాళ్ళని ఆదుకుంటూ మేమున్నాము మీకు తోడుగా అని చెప్పి ఈ పవిత్ర బాల్య సభ సభ్యులు చేస్తూ ఉన్నారు. అలాంటి మనస్తత్వాన్ని పెంచుతుంది ఈ పవిత్ర బాల్య సభ. పేదల ఎడల జాలి, దయ, కనికరము కలిగేటట్లు నేర్పుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రేమ భావము ఉద్భవించేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ తరువాత పవిత్ర బాల్య సభ జీవిత లక్ష్యానికి పునాదులు వేస్తూ ఉంటుంది. నేనెవరు, నేనేం కావాలి. జీవితంలో ఏదైనా సరే తాను ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదల కలిగేటట్లు వాళ్లకు రకరకాలుగా ఉద్బోధించే, వాళ్ళను సరైనటువంటి లక్ష్యం ఏర్పాటు చేసుకునేటట్లు, అది గురువులే కావచ్చు, మఠవాసులే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి అక్కడే పునాదులు వేస్తూ ఉంటుంది. అలాగే మాతృక
తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి వాళ్ళు మాతృక తీసుకునేటట్లు. మరి వాళ్ళలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు. ఇద్దరి దగ్గర నుంచి మాతృక ఎలా తీసుకోవాలి అనేది నేర్పుతుంది. ఇది ముఖ్యమైనటువంటిది. తల్లిదండ్రుల మంచివాళ్ళైతే మంచి గుణాలను అనుసరిస్తారు. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే ఆ చెడ్డ లక్షణాలు ఏమిటో వీళ్ళకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని వదిలివేసి వాటి స్థానంలో ఏం చేయాలి అనేటువంటిది వీళ్ళకి అప్పుడే అర్థమైపోతూ ఉంటుంది. అలా ఆ చెడు లక్షణాలకు వ్యతిరేకమైనటువంటి మంచి పనులు ఏవో అవి చేయడం అలవాటు చేసుకునేటట్లు, ఆలోచించేటట్లు ఆలోచనను ప్రేరేపిస్తూ ఉంటుంది ఈ పవిత్ర బాల్య సభ. కాబట్టి అందరి దగ్గర నుంచి వీళ్ళు మేలునే పొందేటట్లు, మంచి వాళ్ళ దగ్గర నుంచి మేలే, చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి మేలే, తమ ఆలోచనలో ప్రభావితం చేసుకునేటట్లు ఎలా చేసుకోవాలి అనేటువంటిది బాల్యంలోనే అది నేర్పుతూ ఉంటుంది. అలాగే మీడియా కూడాను ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్ల దగ్గర నుంచి ఇందాక ప్రస్తావించినట్లుగా టీవీలు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ఎలా ఉపయోగించుకోవాలి వాటిని. అవి మంచికి ఉపయోగపడతాయి, చెడుకి ఉపయోగపడతాయి. కరెంటు ఉంది, మనకు ఎంత మేలు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు దాన్ని పట్టుకుంటే ప్రాణాలు తీస్తూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా. అందుకే పసితనము నుంచి పవిత్ర బాల్య సభ వాళ్లకు ఈ విషయాలను నేర్పుతూ ఉంటుంది. అందుకే వాళ్ళలో క్రైస్తవ విలువలను పెంచుతూ ఉంటుంది. వాళ్ళు క్రీస్తు ప్రేమకు సాక్షులుగా ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. అంతేకాక అత్యంత ముఖ్యమైనటువంటిది, ఈ ప్రపంచంలో ఈ శ్రీ సభలో తాము ఎంతటి ప్రధాన పాత్ర పోషించగలరో, వాళ్ళ చేతుల్లో ఏముంది, ఏం చేయగలరు అనేటువంటిది వాళ్లకు నేర్పుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళలో ఉత్సాహము వరకలు వేసి వాళ్ళు మంచి పిల్లలుగా ఉండడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఉండేటట్లు తయారు చేస్తూ ఉంటుంది. అందుకే ప్రారంభంలో చెప్పాను, సామెతల గ్రంథం చెబుతోంది, బాలునికి తాను నడవవలసిన త్రోవను నేర్పినట్లయితే ఆ బాలుడు పెరిగి పెద్దయిన పిదప ఆ త్రోవను విడనాడడు. ఏమి నేర్పుతామో అదే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత భవిష్యత్తులో చేస్తూ ఉంటారు. అందుచేత వాళ్లను సరి అయినటువంటి రీతిలో పెంచాల్సిన, సంరక్షించాల్సినటువంటి అవసరము ఈ సమాజము మీద ఉంటుంది. అయితే ప్రారంభము నుంచి అనుకున్నట్లు ఈ పవిత్ర బాల్యానికి కూడా కుష్టు వ్యాధి పడుతూ ఉంటుంది. రకరకాలైనటువంటి కుష్టు వ్యాధి వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంటుంది. అనేక మందిలో విద్యాహీనత ఉంటుంది, చదువులు లేవు, వంట బట్టవు, అవకాశాలు ఉన్నా వాటిని కాదని వాళ్ళు బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. అదో రకము. మరి పుట్టినప్పుడే వాళ్ళు సరిగా లేరనో, అంగవైకల్యమనో, లేకపోతే ఆ అవాంఛితమైనటువంటి బిడ్డలను చెత్త కుండీల్లో పారవేయబడేటువంటి బాల్యము, అబార్షన్లో కడుపులో ఉండగానే ఆ బిడ్డలను హతమార్చేటువంటి విధానము, అనేక మంది కడుపులోనే, తల్లి గర్భంలోనే చనిపోతూ ఉన్నారు. పెరిగేటువంటి వయస్సులో, చదువుకోవాల్సినటువంటి వయస్సులో ఎంతోమంది పనులు చేస్తూ ఉన్నారు, బాల కార్మికుల్లా మిగిలిపోతూ ఉన్నారు. వీళ్ళలో ఉన్నటువంటి ఈ వ్యాధికి కారణము వాళ్ళు కాదు, మనమే వాళ్ళను ఆ విధముగా తయారు చేస్తూ ఉన్నాము. ఎందుకు అంటే ఇంట్లో ఉన్నటువంటి అశ్రద్ధ, తల్లిదండ్రుల అశ్రద్ధ ఒక కారణమైతే బాధ్యతారాహిత్యము, క్రమశిక్షణ రాహిత్యము రెండవదిగా ఉంటూ ఉంటుంది. ఈ రోజున ఆ బాల్యము, ఎవరెవరైతే ఈ కుష్ఠవ్యాధి సోకినటువంటి బాలలు ఉన్నారో, ఈ మానసిక జీవిత కుష్ఠవ్యాధికి లోనైనటువంటి బాలలు గొంతెత్తి ఆక్రోషిస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైతే మమ్మల్ని స్వస్థపరచగలరు, మీకు ఇష్టమైతే తల్లి గర్భములోనే మా ప్రాణాలు కాపాడగలరు, మీకు ఇష్టమైతే మమ్మలను చెత్త కుండీల్లో పారవేయకుండా సంరక్షించగలరు, మీకు ఇష్టమైతే అనాథ శరణాలయాలు అంటూ ఏమీ లేకుండా చేయగలరు, తల్లి ఒడిలోనే, తల్లిదండ్రుల ఆదరణలోనే మమ్మలను పెరగనివ్వగలరు. అది మీకు ఇష్టమైతేనే. మీకు ఇష్టమైతేనే మేము రోడ్ల మీద, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో తిరగకుండా ఉండేటట్లు మీరు చేయగలరు. మీకు ఇష్టమైతే మా కడుపు నింపగలరు, మీకు ఇష్టమైతే మాకు మంచి బట్టలు ఇవ్వగలరు, మీకు ఇష్టమైతే మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించగలరు, మీకు ఇష్టమైతే
మాకు మంచి జీవితాన్ని ప్రసాదించగలరు. అవి వారి ఆక్రందనలు, ఆక్రోశము. వాటికి ఈ రోజున స్పందించాల్సినటువంటి అవసరము ప్రతి మనిషి మీద కూడా ఉంది. ప్రాధేయపడ్డాడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు, ప్రభువు జాలి చెందారు. ఇష్టం ఉందో లేదో తర్వాత సంగతి, కనీసము జాలి చూపించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. జాలి చూపిస్తే మీకు చేతనైనంత వరకు మీ ఇంట్లోనూ బయట చదువులకు కాస్త సాయం చేయండి. మీకు ఇష్టమైతే ఎవరికైనా సరే మందులకు, పసిబిడ్డలకు మందుల కోసం సహాయం చేయండి. మీకు ఇష్టమైతే ఆ పసిబిడ్డలకు నివాసాన్ని కల్పించడానికి అవకాశాలు ఉన్నప్పుడు సాయపడండి. అలాగే బట్టలు కానీ లేక పోషకాహారాలు కానీ ఏవైనా సరే అవి లోపించినటువంటి పిల్లలు కనిపించినప్పుడు మీకు ఇష్టమైతే వారికి చేయూతనివ్వండి. ఆ బాల్యాన్ని పునరుద్ధరించండి. అప్పుడే మనము వారి బాల్యాన్ని పూర్వపు స్థితికి తేగలము. అది తేగలిగితే మళ్ళీ మనము మానవ జీవితాన్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ నా మాటలు రిపీట్ చేస్తూ ఉన్నాను. నేటి బాలలే రేపటి ఆశాదీపాలు. నేటి బాలలే భవిష్యత్ ప్రపంచానికి పునాదిరాళ్ళు. నేటి బాలలే రేపటి సంఘపు బలము. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్మేది, మీరు కూడా నమ్మాల్సినటువంటిది. అప్పుడే దైవరాజ్య ఆవిష్కరణ, మన పూర్వపు జీవితము, పూర్వపు స్థితిని మనము పునర్నిర్మించుకోగలుగుతూ ఉంటాము. కాబట్టి ఇలాంటి మనస్తత్వాన్ని, అవసరమైన జ్ఞానాన్ని, శక్తిని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.